ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మీకు వచ్చే డైలీ డాటా అది 2GB కావచ్చు, 1.5GB కావచ్చు, 1GB కావచ్చు, ఎన్ని జీబీలు వచ్చినా పర్లేదు. లైక్ దిస్ మీరు యూజ్ చేసేటప్పుడు, లైక్ దిస్ మీరు యూట్యూబ్లో వీడియో చూడడం కావచ్చు, ఎలాంటి వెబ్ సిరీస్ చూడడం కావచ్చు, అలాంటి చూస్తున్నప్పుడు మీ యొక్క డాటా టూ మచ్గా విత్ ఇన్ 2 to 3 అవర్స్లో ఆటోమేటిక్గా అయిపోతుందా? అయితే చూడండి, ఈ వీడియోలో మీకు మూడు సెట్టింగ్స్ని పరిచయం చేశాను. వీడియోని కనుక మీ యొక్క మొబైల్లో మీరు చేసుకున్నట్లయితే జీవితంలో మళ్ళీ మీరు రోజంతా డేటా మొత్తం యూజ్ చేసిన అంటే మీకు వచ్చే డాటాలో లైక్ దిస్ అది 1GB కావచ్చు, 2GB కావచ్చు, 1.5GB కావచ్చు, అందులో నుంచి మీకు ఏ మాత్రం ఒడవకుండా మీకు మళ్ళీ మిగులుతుంది అనమాట. ఆ రేంజ్ లో ఈ టాప్ 3 హిడెన్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు 100% డాటా మిగడమే కాకుండా మీరు దేనికైనా యూజ్ అయితే చేసుకోవచ్చు. లైక్ దిస్ అది డౌన్లోడింగ్స్ కావచ్చు, దేనికైనా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. అదర్ విధంగా ఆ రేంజ్ లో ఈ మూడు చాలా వండర్ఫుల్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. వీడియోని మాత్రం కంపల్సరీగా లైక్ చేసి మాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే మీ యొక్క డేటా సేవింగ్ చేసుకోవడానికి మూడు సెట్టింగ్స్ అని చెప్పాను కదా, వీడిని చేసుకోండి. 100% నేను చెప్పడం కాదు, మీకు వచ్చే డైలీ డాటాలో 100% మిగలడం అయితే జరుగుతుంది అనమాట, మీరు ఎంత యూజ్ చేసినప్పటికీ. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే, ముందుగా మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉందన్నమాట. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్లో డెవలపర్ ఆప్షన్ అనేబుల్ ఉందో లేదో మీరు ఒకసారి చెక్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీరు అనేబుల్ చేసుకోవాలి అనుకుంటే ప్రతి ఒక్క మొబైల్లో అబౌట్ ఫోన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఈ అబౌట్ ఫోన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీకు వర్షన్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట, ఇక్కడ చూసుకోవచ్చు. అలాంటప్పుడు మీకు ఈ వర్షన్ పైన మీరు 7 టైమ్ ట్యాప్ అనేది చేయండి, ఆటోమేటిక్గా మీకు సంబంధించిన డెవలపర్ ఆప్షన్ అయితే అనేబుల్ అవ్వడం జరుగుతుంది. ఈ డెవలపర్ ఆప్షన్ దేంట్లో వస్తుందంటే మనకు అడిషనల్ సెట్టింగ్లో అయితే వస్తుందన్నమాట. సింపుల్గా అలాంటప్పుడు మీరు అడిషనల్ సెట్టింగ్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు డెవలపర్ సెట్టింగ్ పేరుతో లాస్ట్ నుంచి థర్డ్ వన్ ఆప్షన్ అదే ఉంటుందన్నమాట. దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకోవాల్సిన సెట్టింగ్ ఇదే అన్నమాట. చాలా అంటే చాలా డాటాని వేస్ట్ చేస్తుంది, చాలా ఖర్చు అయితే చేస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్సో చేసుకోవాల్సిన ఫస్ట్ వన్ సెట్టింగ్ ఇదే. కాబట్టి మీరు మెల్లగా ఇలాగే కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేయండి. ఇక్కడ మనకు ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట, దాని పేరు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అనమాట. నార్మల్గా ఇది స్టాండర్డ్లో అయితే ఉంటుంది. స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఎన్ని యాప్స్ యూజ్ చేస్తున్నా బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే టూ మచ్గా డాటా ఖర్చు అవుతూ ఉంటుందన్నమాట. లైక్ దిస్ అది ఇన్స్టాగ్రామ్ యొక్క రీల్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్లో ఏదైనా సైట్లో మీరు లాగిన్ అయి ఉన్న బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉంటాయి. కాకపోతే మనకు కంటికి అయితే కనిపించడం జరగదు. కాబట్టి ఇందులో మీరు ఒకే ఒక ఆప్షన్ని చూస్ అనేది చేసుకోండి, నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఆప్షన్ పైన. ఇలా మీరు ఫస్ట్ వన్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు బ్యాక్ అయితే రండి. చాలా షార్ట్కట్లో వీడియో అయితే చేస్తున్నాను. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే, ప్రతి ఒక్క మొబైల్లో మనకు మొబైల్ నెట్వర్క్ పేరుతో ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు ఈ సెట్టింగ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీకు డేటా యూసేజ్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. సింపుల్గా దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు సిమ్ 1కి యూజ్ చేస్తే మీరు డాటా సిమ్ 1 చూజ్ చేసుకోండి, సిమ్ 2 యూజ్ చేస్తే సిమ్ 2ని ఇక్కడ నుంచి యూజ్ అయితే చేసుకోండి. ప్రజెంట్ అయితే నేను సిమ్ 1 నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా దీంట్లో మనకు డేటా సేవింగ్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఈ నార్మల్గా ప్రతి ఒక్క మొబైల్లో ఇది ఆఫ్ అయి ఉంటుంది కాబట్టి సింపుల్గా దీన్ని అనేబుల్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో ఎన్ని యాప్స్ ఉన్నా అది ఆటోమేటిక్గా ఎక్కువ డేటాని ఏ యాప్స్ అయితే కంట్రోల్ అంటే డేటాని ఎక్కువగా యూజ్ చేస్తున్నాయో ఆ అప్లికేషన్ అన్నింటినీ ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి రిస్ట్రిక్ట్ చేసి పడేస్తుంది అనమాట. అంటే దీని ప్రకారం 0% డాటా కన్జ్యూమ్ చేయడం అనేది జరగదనమాట. ఈ విధంగా ఈ సెకండ్ వన్ సెట్టింగ్ అయితే మీ యొక్క మొబైల్లో మీరు చేసుకోండి. చేసుకున్న తర్వాత ప్రజెంట్ మీరు యూట్యూబ్లోనే వీడియో చూస్తున్నారు కదా, అలాంటప్పుడు యూట్యూబ్లో కూడా ఈ సెట్టింగ్ ఉంటుంది కంపల్సరీగా. లేటెస్ట్గా యూట్యూబ్ ఈ మధ్య కాలంలో తీసుకురావడం జరిగింది. యూట్యూబ్లో ఈ మధ్య కాలంలో మనం షార్ట్ చూడడం కావచ్చు, ఇలాంటి వీడియోస్ మనం ఎక్కువ మొత్తంలో చూస్తాం కాబట్టి ఆటోమేటిక్గా యూట్యూబ్ కూడా టూ మచ్గా మన యొక్క డాటాని కన్జ్యూమ్ అయితే చేస్తుంది అనమాట. ఆల్రెడీ మనం అక్కడ రిస్ట్రిక్ట్ అయితే కొట్టాము డేటా సేవింగ్ మోడ్లో. పైగా ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు కంట్రోల్ అవ్వడం జరిగింది. అయినప్పటికీ మనము హై రేంజ్ లైక్ దిస్ 5G ఏరియాలో వెళ్ళినప్పుడు టూ మచ్గా డాటా ఖర్చు అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద మీకు సంబంధించిన లోగో ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. దీనిపైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత పైన మీకు సెట్టింగ్ గేర్ ఐకాన్ కనిపిస్తుంటుంది అనమాట. దీంట్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ చూసుకోవచ్చు యూట్యూబ్ లేటెస్ట్గా ఒక సెట్టింగ్ అయితే తీసుకురావడం జరిగింది. దాని పేరు వచ్చేసి డేటా సేవింగ్ అనమాట. నార్మల్గా ఇది డిఫాల్ట్గా ప్రతి ఒక్క మొబైల్లో ఆఫ్ అయితే ఉంటుంది. యూట్యూబ్లో మనం షార్ట్స్ వీడియో చూడడం కావచ్చు, లాంగ్ వీడియో చూడడం కావచ్చు, వెబ్ సిరీస్ చూడడం కావచ్చు, అలాంటి టైంలో మనకు డేటా టూ మచ్గా కన్జ్యూమ్ అవుతుంది. కాబట్టి సింపుల్గా ఈ థర్డ్ వన్ సెట్టింగ్ని ఆన్ అయితే చేసుకో. ఇలా మీరు మూడు సెట్టింగ్ని చేసుకోవడం ద్వారా మీకు డైలీ వచ్చే డాటాలో
మీరు ఎంత యూజ్ చేసినప్పటికీ ఆటోమేటిక్గా మీకు మోర్ దెన్ మీకు 1 GB వచ్చినా 2 GB వచ్చినా మీరు ఎంత యూజ్ చేసినా ఆటోమేటిక్గా మీరు రోజంతా ఇలాంటి వీడియో చూసినా ఏం చేసినా ఆటోమేటిక్గా మీకు డాటా అయితే టూ మచ్గా మిగడం అయితే జరుగుతుంది అన్నమాట. నోటితో చెప్పడం కాదు, లైవ్లో మీకు ప్రూఫ్ కూడా నీకు చూపిస్తాను. కాకపోతే మీరు ఒకసారి యూజ్ చేసి నాకు కింద కమెంట్ సెక్షన్లో కంపల్సరీగా కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో వస్తే లైక్ చేసి మ్యాక్సిమం వీరంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.